దైవజనులు విజయనగరం నుండి రావాల్సి ఉండెను. వారి కొరకు కనిపెట్టుకొనిచున్నాము. అయితే దేవుని ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. లుకింగ్ అంటు జీసస్ ఆత్మీయ సహవాసమునకు మీకందరికీ స్వాగతం పలుకుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక. రండి, కొద్ది సమయము దేవునితో గడుపుదాము, దేవుని మాటలు విందాము. ప్రభువు ఏమి బోధించవలసి ఉండెనో ఆ మాటలు విందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 చదువుతారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొని కొనజాలేని శక్తిని బట్టి ఆయన తన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీ అతి పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా ప్రభువా, ఉదయమునే వేకువ ఇంకా కాకమునుపే నీ సన్నిధిలో చిన్న మందగా ఆయా స్థలముల నుండి కూడి వచ్చిన వారు అందరితో కలిసి నీ సన్నిధిని అనుభవించుటకు, నీ పరిశుద్ధతను సన్మానించుటకు మాకు దయచేసిన గొప్ప అవకాశమును బట్టి, ఈ సన్నిధి సహవాసమును బట్టి నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రియ ప్రభువా, ఈ దినమునకు కావలసిన శుభవర్తమానమును మా అందరికీ తృప్తికరంగా, మా ఆశలు తీరే విధంగా మా అందరితో మాట్లాడమని నజరేయుడును మా విమోచకుడును సర్వత్ర జగ రక్షకుని పరిశుద్ధ నామమున, యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి, అవర్ సిటిజన్షిప్, పర్మనెంట్ అడ్రస్, శాశ్వత చిరునామా పరమనందున్నది, పరలోకం. అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. అక్కడ నుండి, ఆ పరలోకము నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము ఆయన వస్తాడు, మనలను అందరినీ కొనిపోతాడు. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ మనము కూడా
ఆయనతో సదాకాలము ఉండవలెనని ప్రభు కోరుచున్నాడు. ఆ పరలోకమునందు అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అనురక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. ఎక్కడ నుండి ఎక్కడ మన శాశ్వత చిరునామా ఉండెనో అక్కడ నుండి మన పౌరస్థితి ఎక్కడ ఉండెనో, మన శాశ్వత చిరునామా ఎక్కడ ఉండెనో, మన పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ ఉండెనో అక్కడ నుండి రక్షకుడు యేసు క్రీస్తు ప్రభుల వారు వస్తారని, మనందరిని తీసుకుపోతారని మనము కనిపెట్టుకొని ఉన్నాం. ఫ్రైడే గారు వాక్య పరిచర్య చేయడానికి మీకు సమయం ఉన్నది. వాక్య పరిచర్య చేయవలసిందిగా దేవజనుడు విజయనగరం నుండి వచ్చిన ఫ్రైడే గారు, పాస్టర్ ఫ్రైడే గారికి సమయం అప్పగిస్తున్నాము. ఫ్రైడే గారు. అయ్యా వందనాలండి అయ్యా, వందనాలండి అయ్యా. వందనాలు. సారీ సార్, సారీ ఫర్ ది డిలే. ఓకే. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నేటి దినమందు దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ప్రశస్తమైన సమయమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించున్నాం. ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగాన్ని కొద్దిసేపు మనము ధ్యానము చేద్దాం. సకాలంలో మీ మధ్యకు నేను రాలేనందుకు నన్ను క్షమించండి. ఈ ఫోన్ కొంచెం ఇబ్బంది పెడుతుంది, అందువలన నేను పనిచేస్తుందా లేదా అని చెప్పి ఆలోచించి ప్రియులారా, తెస్సలోనికీయులకు 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి ధ్యానం చేద్దాం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి, ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆత్మకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలిచేవాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి, పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులకందరికీ వందనములు చేయుడి. సహోదరులకందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువు పేరు మీకు ఆనపెట్టుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుదామండి. పరిశుద్ధుడా, పరమ పావనుడా, మహిమాన్వితుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, చదవబడిన లేఖనము మీది ఈ జీవవాక్యము మా చేతులలో పెట్టి ఉన్నారు. ఆయన జీవమునకు అధిపతివైన మీరు, మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఆయన ఈ లేఖనము మీది, మీరు మా చేతులలో ఉంచి ఉన్నారు. ఈ యొక్క లేఖనము యొక్క సారాంశమును మేము
ప్రభు ధ్యానించుచు మీ నామమును ఘనపరచుట కొరకు అనుగ్రహించిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ పరిశుద్ధ దినమును మీరు ప్రత్యేకపరిచి ఈ దినమునకు మీరు ప్రభువై ఉండి అనుభవించుట కొరకు మాకు అనుమతించినందులకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ కూడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దయదాలు వచ్చి దీవించి ఆశీర్వదించమని ప్రభా కొద్దిసేపు మాతో మీ ఆత్మ సహాయంను ఉంచి మీ నామాన్ని ఘనపరుచుకునమని వేడుకొని మీకు కృతజ్ఞత కలిగి స్తోత్రములు చెల్లించచ్చు. ఈ కొద్ది మనవులు మా ప్రభువును పరమ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో నుంచి ఒక చక్కటి మాట ఉన్నది. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనియుడు, అందరి ఎడల దీర్ఘశాంతము కలవారేయుడు, ఎవడునూ కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకున్నాడు. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు, ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రార్థన అనేటువంటిది ప్రియులారా ఎడతెగక ప్రార్థన చేయమని చెప్పుచున్న మాటలను మనము కొద్దిసేపు ధ్యానము చేద్దాం. నిన్న ఒక చోటకు నేను వెళ్ళి ఉన్నాను. వాళ్ళ గృహంలో ప్రతి నెల సెకండ్ సాటర్డే శనివారం నాడు ప్రార్థనలు పెట్టుకుంటారట. అయితే ఆ ప్రార్థనకు కొంతమందిని వారు పిలిచి వారి యొక్క సమస్యల గురించి, వారి యొక్క కుటుంబ పరిస్థితుల గురించి, వారి యొక్క వ్యక్తిగత జీవితముల గురించి ప్రతినిత్యము ఆ దైవ సేవకుల ద్వారా ప్రార్థనలు జరిపిస్తూ ఉంటారట. అయితే ఆ గృహ యజమాని చాలా కాలం నుండి ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉంటూ కొద్ది రోజుల క్రితం నన్ను కలిసి ఒక మాట చెప్పి ఉన్నాడు. సుమారుగా దేవుణ్ణి ఎరిగిన దగ్గర నుండి ప్రార్థనలు జరిపిస్తూనే ఉన్నాము. చాలా మంది దైవ సేవకులు మా కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కానీ మా జీవితంలో, మా కుటుంబంలో ఎటువంటి అద్భుతములు కానీ మేము ఆశించినది కానీ జరగలేదు. కారణం ఏమై ఉంటుందండి? ఒక్కసారి మీరు వచ్చి ప్రార్థనలో పాల్గొంటారా అని చెప్పి అడిగినప్పుడు నేను వెళ్ళడం జరిగింది. నేను హాజరయ్యాను ఆ కార్యక్రమం. హాజరైతే ఆ కార్యక్రమంలో నేను చెప్పిన అక్కడికి వెళ్ళాక పరిస్థితి చూశాక, ఆ సిచ్యువేషన్ గమనించాక చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ ఇంటిలో ఒక అబ్బాయికి వివాహము కావాలట. వివాహము కొరకు సుమారుగా ఇంచుమించు ఆ అబ్బాయికి 33 క్రాస్ అయినట్టుగా ఉంది. ఆ వివాహం కొరకు ఇంచుమించుగా 25 years నుంచి ట్రై చేస్తూనే ఉన్నారట, ప్రార్థనలు జరిపిస్తూనే ఉన్నారట, మీడియేటర్స్ ను పట్టుకుని తిరుగుతూనే ఉన్నారట, వెళ్తూనే ఉన్నారట. ప్రార్థన ప్రతిసారి ఈ దైవ సేవకుల్ని పిలిచి చేస్తున్నారట. ప్రార్థన అనేసరికి చాలా మందికి దేవుని యొక్క నామం బట్టి దేవునిపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్తూనే ఉంటారు. ప్రార్థనల కొరకు ప్రాధాన్యతనిస్తారు. అయితే ప్రార్థనకు ప్రతిఫలము ఎందుకు జరగట్లేదు, ఎందుకు అందుటలేదు? మనం చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా లేదా? ఇక్కడ మనము చూస్తూ ఉంటే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఇంకా మీద మాటలో చూస్తే ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఇలాగ ప్రార్థనలో కూర్చున్నటువంటి వారు వారిని ఆత్మీయముగా హెచ్చరించుట గాని, ఆత్మీయముగా దేవుని యొక్క లేఖనములు వివరించుట గాని జరుగుటలేదు. నేను అక్కడికి వెళ్ళి చూస్తున్నాను, అదేదో ఒక చిత్రమైనటువంటి కార్యక్రమంలా కనపడతా ఉంది. నాకు ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చి కొద్దిసేపు మాట్లాడమని, తర్వాత ప్రార్థన చేయమని చెప్పారు. నాకు ఒక్క 10 నిమిషాలు మాత్రము సమయం కేటాయించారు. ఎందుకంటే ఆ కార్యక్రమం నడిపిస్తున్న వ్యక్తి ఆధీనంలో ఉంటుంది ఆ కార్యక్రమాన్ని నడిపించబడటానికి.
ఆయన చెప్పినట్టుగా చేయాలి కదా, మన ఇష్టము కాదు. అయితే ఆయన అవకాశం ఇచ్చినప్పుడు నేను లేచి నిలబడి నేను ఒకటే మాట చెప్పాను, ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన మీ ఇంటి వారి కొరకు మీరు ఎట్లా చేస్తున్నారు సార్? మీ కుటుంబీకుల కొరకు, మీ తోబుట్టువుల కొరకు, మీ తోడబుట్టిన వారి కొరకు, మీ రక్త సంబంధీకుల కొరకు ఏ విధమైన భారముతో ప్రార్థన చేస్తున్నా? ఆ భారముతో ఈ గృహములో ప్రార్థన జరుగుతుందా? ఒకటి. రెండోది, ఈ కుటుంబంలో ప్రార్థన అందరి చేత ప్రార్థన చేయించుకుంటున్నామని చెప్తున్నారు, కానీ కుటుంబములో అసలు ప్రార్థన అనేది జరుగుతుందా? ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తున్నారా? కుటుంబ ప్రార్థన జరుగుతుందా అని చెప్పి నేను అడిగినప్పుడు, ప్రార్థన చేస్తున్నామండి, ప్రార్థనలు నిత్యము కొనసాగిస్తున్నామండి అని ఆ కార్యక్రమం నడిపిస్తున్న వ్యక్తి చెప్తున్నాడు. ఆ కుటుంబంలో అయితే కుటుంబ ప్రార్థన లేదు. ఆ కుటుంబ ప్రార్థనలో వాళ్ళు ఏమిటంటే చేస్తున్నారంటే దేవుణ్ణి శాసిస్తున్నారు, దేవునికి ఆర్డర్ వేసినట్లుగా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఒక విషయాన్ని నేను వారికి ముందు ఉంచాను. అమెరికా దేశంలో ఒక సందర్భంలో ఆ దేశ పరిస్థితులను గమనించి, క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఆ దేశ అధ్యక్షుడు అనేక మంది దైవజనులను పిలిచి ఆ క్లిష్ట పరిస్థితుల నుండి విడిపించబడడానికి ప్రార్థన చేద్దాము రండి అని చెప్పి అధ్యక్షుడు దైవ సేవకులను పిలిచినప్పుడు ఆ దైవ సేవకులందరూ వెళ్ళి దేవుణ్ణి రండి మనం కూర్చుందామని చెప్పి నాలాంటి తొందరపాటు కలిగిన ఒక వ్యక్తి లేచి ఈ కార్యక్రమాలన్నీ దేవుడు ఉన్న పొలముగా ఆపివేయునుగాక అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం రండి అని లేచి నిలబడి చెప్పాడు. వెంటనే అధ్యక్షుడు లేచి నిలబడి ఒక మాట చెప్పాడు, అయ్యా మీకు వందనాలు, దయచేసి మీరు కూర్చోండి. నేను మిమ్మల్ని అందరినీ పిలిచినది ఎందుకు అంటే దేవుడిని శాసించడానికి గాని, దేవుడికి ఆర్డర్స్ వేయడానికి గాని, దేవుడిని అధికారముతో మీరు చెప్పడానికి గాని నేను మిమ్మల్ని పిలవలేదు. అధికారము కలిగిన దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో తెలియపరచబడడానికి, దేవుని యొక్క ప్రసన్నత ఈ దేశముపై, ఈ పరిస్థితులపై, దేవుని యొక్క ప్రణాళికను మాత్రము దేవుడు చిత్తము జరిగించినట్లుగా దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థన చేయండి. దేవుణ్ణి మనము శాసించే స్థాయిలో లేమని చెప్పి ఆ అధ్యక్షుడే వారికి, ఆ దేశ అధ్యక్షుడే వారికి హితబోధ చేసినట్లుగా చరిత్రలు చెప్తా ఉన్నాయి. ఈ మాటను వారికి చెప్పి ఉన్నాను. కాబట్టి ప్రియులారా, దేవునికి మీరు ఆదేశించి ఆర్డర్స్ వేసిన పద్ధతిలో ప్రార్థనలు జరిపితే ప్రార్థనకు ప్రతిఫలము రాదు. ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయాలి. ఈ ధైర్యము చెడిపోయిన వారికి ధైర్యము చెప్పాలి. ఆత్మీయముగా లేఖనాలను అనుసరించి వాక్యముతో వారిని సముదాయించుచు, వారిని బోధపరచుచు, వారిని ధైర్యపరచుచు, వారికి బుద్ధి చెప్పుచు, బలహీన పరిస్థితిలో ఉంటే వారికి ఓతనిచ్చే విధముగా మీరు దీర్ఘశాంతము కలవారే దేవుని సహాయము కొరకు ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత ఉందయ్యా అని చెప్పాను. నాకు తెలుసు, నేను మాట్లాడినప్పుడు, నేను చెప్పినప్పుడు ఒకసారి మాట్లాడితే రెండోసారి మీరు నన్ను పిలవని నాకు తెలుసు, అయినా నాకు పర్వాలేదు, ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని మనము గ్రహించక తప్పదు. దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో దేవుని సన్నిధిని కనిపెట్టక తప్పదు. అంతే తప్ప దేవునికి ఈ యొక్క కుటుంబములో వారికి ధైర్యము చెప్పే పరిస్థితిలో ప్రార్థన జరుగుతుందా, లేదా బుద్ధి చెప్పే విధానములో ప్రార్థన చేస్తా ఉన్నారా? వారి ముఖస్థుతి కొరకు, వారిచ్చే కానుకల కొరకు, వారు పెట్టే భోజనాల కొరకు వచ్చి వారిని సంతోషపరిచి కాలక్షేపం చేసి దాటిపోతున్నారా అని చెప్పి మాటంగా నేను చెప్పడం జరిగింది ప్రియులారా. ఎందుచేతనంటే వాక్యము చెప్పువారు దేవునికి భయపడాలి,
విధేయత కలిగి ఉండాలి. మీలో అనేక మంది బోధకులుగా ఉండకుండా ఉంటే మంచిది అని చెప్పి లేఖనములు చెప్పుచున్నవి. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క లేఖనములు సత్యమైనవి, యథార్థమైనవి, నీతి కలిగినవి, నిత్యమైనవి, విలువైనవి, జీవమునకు మనుగడ కొనసాగించే మాటలు దేవుని యొక్క మాటలు. ఈ మాటలను వారి జీవితాలలో పని చేయగలిగినట్లుగా దీర్ఘశాంతము కలిగిన దేవుని సన్నిధిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎంతైనానూ ఉన్నది. ప్రియులారా, నేను వారికి చెప్పాను, మనము చేసే ప్రార్థన వల్ల వారికి మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ వారి యొక్క ఆలోచనను కృంగదీస్తూ, వారిని నిరుత్సాహపరుస్తూ, భయపెడుతూ వారిని ప్రార్థించే విధానములో వారిని ఈ విధంగా గడపటము జరిపించడం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి దేవుని సన్నిధిని భయపడుతూ, దేవునికి విధేయత కలిగి, దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో వారి ఆత్మలను రక్షించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మొదట అవసరం ఏమైనదో అవసరము కొరకు సిద్ధపడిన బిడ్డ ప్రార్థన చేస్తున్నాడా, కుటుంబీకులు ప్రార్థన చేస్తున్నారా, ఎవరు ఒకరికొకరు పొత్తు ఉండదు, ప్రార్థనకు ఎవరు అందుబాటులో ఉండరు అని అంటే నేను చెప్పాను, ఉండినా ఉండకపోయినా కుటుంబములో ఉన్న అధిపతులు, తల్లిదండ్రులు ఖచ్చితముగా ఒక సమయమును కేటాయించుకొని ఆ సమయమందు దేవుని సన్నిధిని ప్రార్థించాల్సిన ఆవశ్యకత ఉన్నది. కనీసము రోజుకి 24 గంటలు కనుక గంటకు 1 నిమిషము చొప్పునైనా 24 నిమిషములు దేవుని పాదముల చెంత గోజాడితే దేవుడు కనికరించి, ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన ఆకాశము నుండి తొంగి చూచుచున్నాడు, ప్రతి హృదయమును పరిశీలన చేయుచున్నాడు. మనము ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని యొక్క ప్రసన్నతను కోరుకొని దేవుని పాదముల చెంత మొరపెడితే అనేక అద్భుతములు బైబిలులో చేసిన దేవుడు, నిరంతరము జీవించుచున్న దేవుడు, ఆదియు అంతమునై ఉన్న మన దేవుడు ఇప్పుడును సజీవుడు గనుక, ఇప్పుడును తన కార్యక్రమములు సజీవముగా జరిగించగల సమర్థుడు గనుక, ఆ యొక్క సమర్థతతో దేవుని యొక్క నామమును ఘనపరచుచు మనము ఆయనకు మొదట ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మన జీవితాలలో కార్యములు మనము చూడగలుగుతాము. ఈ విధమైనటువంటి వరవడిక దేవుని యొక్క సన్నిధిలో ఒక నిబంధన ఒడంబడిక చేసుకొని దేవునికి సరెండర్ అయితే దేవుడు తప్పనిసరిగా జోక్యము చేసుకుంటాడు. ప్రియులారా, దేవుని యొక్క నామమును ప్రేమించి మీ కుటుంబము కొరకు నేను ఈ విధంగా చెప్తున్నాను, ఏమనుకోవద్దని చెప్పి వారికి చెప్పినప్పుడు వారిలో పరివర్తన నేను చూడడం జరిగింది. ప్రియులారా, ఈ దేవుని మాటకు విధేయత కలిగి జీవించాలి. వారే కాదు, లోకంలో ఉన్న మనం ఎవరేమైనాను ఉపకారము జరిగితే, మంచి జరిగితే ఒకలాగా మనము ఆలోచన చేస్తాము, మంచి జరగకపోతే ఎప్పుడు మాకేనా ఈ శోధనలు, ఈ సమస్యలు, ఈ బాధలు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాము. ఆయన ఎవరిని ఎప్పుడు మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా ఆయన ఏ ఒక్కరిని బాధించడు. ఇది దేవుని వలన కలిగింది అని చెప్పి ఎవరు కూడా నిందించడానికి వీలు లేదు. మన స్థితి, మన ఆత్మ పరిస్థితి, మన మానసిక పరిస్థితి, మన యొక్క దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత ఏ విధముగా ఉన్నదని మనలను గమనించుచున్న దేవుడు, ప్రియులారా, ప్రతి నిత్యము మన కొరకు తండ్రి కుడిపార్శ్వం చెంత కూర్చుని ఇప్పుడు కూడా విజ్ఞాపనలు చేయుచున్న నీతిమంతుడు మనము సేవించే మన దేవుడు. అట్టి దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలి అంటే బుద్ధి చెప్పాలి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచాలి, బలహీనులకు ఊతనియ్యాలి. ప్రియులారా, కీడునకు ప్రతి కీడు ఎవ్వరికి చేయకూడదు. మనలను ఇక్కడ అందరి ఎడల దీర్ఘశాంతము కలవారై ఉండుడని చెప్పుచున్నాడు, కానీ ఆయనే దీర్ఘశాంతము కలిగిన దేవుడు. ప్రియులారా,
ఎందుచేతనంటే మన బాధలు, మన పాపములు, మన శోధనలు, మన వేదనలు, మన యొక్క స్థితిగతులు, మన పరిస్థితులు, మన జీవన విధానము ఆయన ప్రతి నిత్యము చూచుచున్న దేవుడు, చూచుచు సహించుచున్నాడు, భరించుచున్నాడు. మనలను ప్రేమించిన దేవుడు యెషయా గ్రంథములో చెప్పబడినట్లుగా మనలను నశింప చేయుట కొరకు ఆయన ఇష్టము పడుటలేదు. ఒకవేళ నశింప చేయుట ఆయన ఆలోచన కాదు. నశింప చేస్తే ఆయన ఆలోచన ఏ విధముగా ఉన్నదంటే, నేను నిర్మించిన మనుషుల హృదయములు నశించిపోవును, వారి ఆత్మలు కృషించిపోవును. వారి ఆత్మలు నశించిపోవటం నాకు ఇష్టము లేదు, వారి హృదయములు కృషించిపోవటం నాకు ఇష్టము లేదు, కనుక వారికి మరి యొక్క అవకాశమును కల్పించుచున్నానని చెప్పి యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడుచున్నట్లుగా యెషయా గ్రంథములో మనము చూడగలము. ప్రియులారా, దేవుడు ఎప్పుడు నీతిమంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, కనికర సంపన్నుడు, ప్రేమ వాత్సల్యములు కలిగిన దేవుడు. ఆయన స్వరూపములో మనలను నిర్మించిన దేవుడు. ఆయన చిత్తానుసారముగా జీవింప చేయుట కొరకు ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అందుచేతనే ప్రతినిత్యము మనలను ప్రేమించి మన ఆయుష్కాలమును పొడిగించి మన జీవన విధానమును, మన జీవిత సరిహద్దులను విశాలపరచుచు మన బ్రతుకులపై ఆధిపత్యము కలిగిన దేవుడు. ప్రియులారా, ప్రతినిత్యము దేవునికి మనం ఏదో చేసేస్తున్నామనే ప్రజల ముందు చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటా ఉన్నారు. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, దేవుని విషయంలో చేసినది ఏమీ లేదు, జీరో. దేవుడు ఉచితముగానే పెంచి పోషించుచున్న పోషకుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు. నా పాపములను, నా శాపములను, నా యొక్క ప్రతి పరిస్థితిని, నా జీవితమును భ్రష్టు పట్టిన నా జీవితమును ఆయన చేతులలో ఉంచుకొని ఆయన నన్ను ఉచితముగా నా పట్ల దీర్ఘశాంతము వహించి నన్ను పెంచి పోషించుచు రక్షించుచున్న నా రక్షకునికి నేను ఏమి చేయగలిగి ఉన్నాను, ఏమి చేయగలను, ఏమి చేస్తే నా దేవుని ప్రసన్నత నేను పొందుకోగలను? ప్రియులారా, ఈ యొక్క లేఖనాలను బట్టి చూస్తే అనేక విషయములు ఉన్నవి, కానీ మనకు సమయము చాలనందున ప్రియులారా, దేవుని యొక్క శక్తిని మనము గమనించచ్చు. మన ఆత్మను ఆత్మకూడదు. ప్రియులారా, మనము వెళ్ళిన చోట దేవుని మాటలు మన ద్వారా వినిపించబడినప్పుడు వారు ధైర్యము పొందుకోగలగాలి, వారు ఆదరణ పొందుకోగలగాలి, వారు ఓ జీవితంలో మేలులు చూడవలనని లోకానుసారముగా ఎక్కువ మంది మేలులు కొరకే ఆశలు కలిగి, ఆలోచనలు కలిగి ప్రార్థనలు జరిపిస్తా ఉన్నారు. కొంతమంది ఆశించిన విధముగా దేవుడు మనము ఆశించినను ఆశించకపోయినను దేవుడు కనికర సంపన్నుడు. ప్రతినిత్యము మనలను జ్ఞాపకము చేసుకొనొచ్చు రక్షించుచున్న దేవుడు. పాపము చేసిన వారమైనను, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారమైనను, దేవునికి దూరముగా ఉన్న వారమైనను, దేవుని విసర్జించిన వారమైనను దేవుడు నీతిమంతుడు, కనికరం కలిగిన దేవుడు, యథార్థవంతుడు. ఆయన మాట ఇచ్చిన దేవుడు, మాటను స్థిరపరిచిన దేవుడు, మాటను నెరవేర్చుచు మనలను కాపాడుచున్న దేవుడు. మన పితరులతో చేసిన నిబంధనను నేటికి మన ఎడల సహనముతో భరించుచు సహించుచు ఆయన అనంత ప్రేమ వాత్సల్యములు కలిగిన గొప్ప దేవుడు గనుక తన కృపా వాత్సల్యములతో, తన కృపా బాహుల్యములతో మన ఆత్మను ఆత్మకుండా, మన ఆత్మను ప్రతి నిత్యము వెలిగించుచు మన జీవనము పై, మన భవిష్యత్తుపై ఆధిపత్యము కలిగి మనలను రక్షించుచున్న మన రక్షకుడు. ప్రియులారా, ఆయన మన జీవితములపై అధిపతి. మన అధిపతి అయినటువంటి దేవుని విషయములో దేవునికి మొదట మనము ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ప్రియులారా, ఈ విధముగా ఎడతెగక ప్రార్థన చేయుచు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు చేయమని చెప్పుతా ఉన్నారు. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఈ దేవుని చిత్తం ఏమై ఉన్నదేనంటే, ఈ లేఖనములో ఉన్న ప్రతి మాటలను మనము ధ్యానము చేస్తే ఒక్కొక్క మాటకు లేఖనములను
వివరించవలనంటే ఎంతో సమయము పడుతుంది ప్రియులారా. అయితే క్లుప్తముగా మనము దేవుని యొక్క సన్నిధిని మనము కూడుకొని ఉన్నాము గనుక దేవుని యొక్క సహాయమును ఆక్షించుచు దేవుని చిత్తమును గ్రహించి మనము ముందుకు సాగాలి ప్రియులారా. ప్రతి నిత్యము ప్రతి అరుణోదయమున దేవుని యొక్క మాటలను మనము ధ్యానము చేయొచ్చు ప్రియులారా. అనేక మందికి ఉపకారముగా మేలుకరముగా అనేక ఆత్మల రక్షణ కొరకు అనేక కుటుంబములలో సంతోషము సమాధానము వెల్లివిరియుట కొరకు సంతోషమును సమాధానమును అందించుచున్న దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకు ఇది దేవుని చిత్తము ప్రియులారా. మనము దేవుని చిత్తమును గ్రహించి దేవుడు మనకిచ్చిన సమయమును సద్వినియోగము చేయుచు ఆత్మను ఆర్పకుండా దేవుని యొక్క మాటలను ప్రవచించుచు నిర్లక్ష్యము లేకుండా దేవుని యొక్క మాటలు చెప్పే బాధ్యత మన పైన ఉంచిన దేవునికి ఎంతైనను మనము కృతజ్ఞులము. దేవునికి స్తోత్రములు కలుగునగాక. ఇలాగా దేవుడు మనలను ప్రతి నిత్యము ప్రేమించుచు పరిపాలించుచున్న దేవుడు. ఆయన పరిపాలనలో మనము నిత్యము జీవనము కొనసాగించుచున్నాము. ఆయన నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు, ఎంతైనను నమ్మదగిన దేవుడు. ప్రభువు చెప్పుచున్న మాటలు, దేవుని ద్వారా ఆత్మవశుడైనటువంటి అపోస్తలుడు చెప్పిన మాటలు, మనకు చెడు జరిగినా లేదా ఇంకా ఏ విధమైన ఇది జరిగినా ఇది దేవుని వలన మనము శోధించబడుచున్నామని చెప్పడానికి వీల్లేదు. దేవుడు ప్రతి నిత్యము మనలను వెన్నంటి మనపై ఆధిపత్యము కలిగి ఉన్నాడు కనుక శోధనపై జయమునిచ్చిన దేవుడు మనకు శోధన నుండి విడిపించబడుట కొరకు శోధనలో ఉన్న శోధనలోనే సమస్యను కూడా పెడతాడు. ఆ సమస్యను మనము పరిష్కరించడానికి దేవుని యొక్క జ్ఞానమును దేవుని యొక్క సహాయమును ఆర్జించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనను ఉన్నది ప్రియులారా. దేవుడు మహామహిమాన్వితుడు. ఆయన అత్యంత ఆదరణ కలిగిన దేవుడు, అత్యంత ప్రేమ వాత్సల్యములు కలిగిన గొప్ప దేవుడు, అత్యంత కనికరము కలిగిన దేవుడు. దుష్టుడు మన మీద దండెత్తినప్పుడు దండెత్తకుండా చేయగల సమర్థుడు. ఒకవేళ ఏ పరిస్థితులలోనైనాను ఒకవేళ ఆ విధముగా అనుమతిస్తే దేవుడు అనుమతించాడని మనం అనడానికి వీలు లేదు. మన ఆత్మీయ స్థితిగతులపై, మన భౌగోళిక స్థితిగతులపై, మన పరిస్థితులపై, మన బలహీనతలనే ఆసరా చేసుకుని మనము సాతానుకు అవకాశం కల్పించినట్లయితే సాతానుడు మన జీవితాలలో చోటు చేసుకుంటాడు. అయితే సాతానుడు మనలను కబలించడానికి సమయము కొంచెమే ఉన్నదని ఆలోచన చేయుచున్నప్పుడు మనకు నిత్యము సమయం ఇచ్చిన, మన సమయమునకు అధిపతి అయిన మన దేవదేవుడు అత్యంత పరిశుద్ధుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి, సర్వయుగములలో రారాజు, సర్వభూమికి రారాజు. ఆయన సృష్టించిన భూమి మీద ఆయన చేత సృష్టించబడిన మనలను పరిపాలించుచున్న మన పరిపాలకుడు నీతిమంతుడు, మంచి మహారాజు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, నీతి కలిగిన దేవుడు. తన బిడ్డలను విడువక కాపాడు దేవుడు. పగటి వేళ ఎగురు బాణమునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను భయపడక ఏ తెగులు మన మీదకు, మన గుడారం మీదకు, మన కుటుంబముల మీదకు రాకుండా కాపాడుట కొరకు మనలను నిత్యము సంరక్షించి కాచి కాపాడుచున్న దేవుడు కొనుకడు. ఇశ్రాయేలీయుల జనాంగములో మనము లెక్కింపబడి మనలను ఆయన స్వజనాంగముగా చేసుకుని ఉన్నాడు కనుక మనలను కాపాడు దేవుడు కొనుకడు, నిద్రపోడు ప్రియులారా. ఇట్టి విశ్వాసము, ఇట్టి నిరీక్షణ, ఇట్టి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదము మనకు సంక్రమింప చేసిన మన దేవదేవుడు నిత్యము స్తుతులకు స్తోత్రములకు అర్హుడు ప్రియులారా. ఆయనను స్తుతించినప్పుడు, ఆయనకు స్తోత్రములు చేసినప్పుడు ఆయన ప్రసన్నుడవుతాడు ప్రియులారా. ఆయన ప్రసన్నత మన పైన, మన కుటుంబముల పైన, మన జీవితముల పైన, మన సంఘముల పైన, మన వ్యక్తిగత అంతర్గత బహిరంగ జీవితములపై ఆయన ఆధిపత్యమునకు మనం అవకాశం ఇచ్చినప్పుడు ప్రియులారా ఆయనే మనకు ప్రధాన నాయకుడు, ప్రధాన అధిపతి,
మన జీవములకు మనుగడ కొనసాగించు దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి బహుధైర్యమును పుట్టించే దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి జీవమును ఊటగా అనుగ్రహించు దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆశ్రయ స్థానము కలిగించగల దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని మరణ పాశముల నుండి విడిపించగల దేవుడు. ఇన్ని చేసిన దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదండి. ప్రతి నిత్యము చూచుచు దీవించే దేవుడు గనుక ఆయన చిత్తమును జరిగించుచు ఎడతెగక మనం ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ప్రియులారా, ఈ నా మాటలు నేను ముగించుచున్నాను. సమయం కొద్దిగా ఉంది కనుక మీ మధ్యకు ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించండి. ఈ మాటలలో దోషమున్న ఎడల దేవుడు నన్ను క్షమించి సరిచేయును గాక. ఈ మాటల ద్వారా ఎవరినైనా నొప్పించినట్లయితే దయచేసి వ్యక్తిగతముగా నన్ను క్షమించండి. ఆత్మ అనుసారముగా ఆలోచించి దేవుని యొక్క చిత్తమునకు మనము ప్రాధాన్యత ఇవ్వవలసిన బాధ్యత మనపై ఉన్నది కనుక ఈ మాటలు ముగించు అవకాశం ఇచ్చిన ఈ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓవర్ టు యూ సార్. ఆమేన్ ఆమేన్. శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన, నే పాడెద శాంతి గీతం, నే పాడెద శాంతి గీతం. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవిత. ప్రియులారా, బుద్ధి చెప్పుడి. ప్రతి సమయమందును ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి. బలహీనులను బలపరచుడి. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు దేవుని చిత్తమై ఉన్నది మన పట్ల. అనేక సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ప్రార్థన అలవాటుగా వాడుకగా అదేదో ప్రార్థన సెకండ్ సాటర్డే ప్రతి నెల ఇంత ఆతిథ్యం ఇచ్చి అనేకులను పిలిపించుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నారు, కానీ ఫలము రావట్లేదు. 25 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారు. 25 సో లాంగ్ ఇయర్స్. ప్రతిఫలము, ఆశించిన ప్రతిఫలము వారికి దొరికిందని దేవజనులు పైడే గారు వాక్యం అందించి 10 నిమిషాలు మాట్లాడినప్పుడు, ఈ సంవత్సరము వారి కుమారుడు పెళ్లి జరుగుతుందని, దేవజనుడి మాటలు ఆశీర్వాదకరంగా ఆ కుటుంబము మార్పు చెందిందని విశ్వసిస్తూ, అయ్యగారు మీకు నిండైన దీవెనలు, ఈ విధంగా మీ పరిచర్య ఫలించాలని ప్రార్థన చేస్తున్నాము. వందనాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. అయ్యగారు, ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, రుణస్థులను క్షమించని ప్రకారం మా అపరాధములను క్షమించడం, మమ్మల్ని శోధనలో రాజ్యం, బలం, శక్తి
నిరంతరము మీరు ఉన్నారు తండ్రి. ఆమేన్. 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 ఆమె తెలుగు సభ ముగించే ముందు పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఫ్రైడే గారు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నేటి దిన కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేటి దినమును అనుభవించుట కొరకు అనుమతించిన మన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచు రేపటి దినము కొరకు మనందరినీ సిద్ధపరిచి కాచి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ ప్రభు